ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్. ఒక్కొక్క వీడియోకి కోట్లలో వ్యూస్, లక్షల్లో కూడా కాదు కోట్లలో వ్యూస్. అతనే మిస్టర్ బీస్ట్. కానీ ఇప్పుడున్న మిస్టర్ బీస్ట్ని చూస్తే మనందరికీ ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఇంత పెద్ద లెవెల్కి తను ఎలా ఎదగగలిగాడు? ఎందుకంటే ఒకప్పుడు అతని వీడియోలు ఎవ్వరూ చూడలేదు, మన వీడియోస్ ఎవరో చూడట్లేదు కదా, అదే స్టేజ్లో తను కూడా ఉన్నాడనమాట. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. జిమ్మీ అని పిలుస్తారు అందరూ. చిన్నప్పటి నుంచే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఇతర పిల్లల్లాగా గేమ్స్ ఆడలేదు, అంటే వీడియో గేమ్స్ ఆడడము లేకపోతే వేరే ఏమైనా గేమ్స్ ఆడడం అట్లా కాకుండా యూట్యూబ్ వీడియోలు ఎక్కువ చూస్తూ ఉన్నాడనమాట. టైంపాస్ కోసం కాదు, ఏదో ఒక వీడియోలు చూద్దాము, టైంపాస్ అయిపోయింది, వీడియో బాగుంది, వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు, ఇలా కాదనమాట. ఎందుకు ఈ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, ఈ థంబ్నెయిల్స్ని ఎందుకు క్లిక్ చేస్తున్నారు అని ఒక ఎనాలిసిస్, ఒక గేమ్ లాగా ఆడేవాడు అనమాట. అది చూసి ఒక ఇందులో పాయింట్ దొరికింది అనుకోగానే గేమ్ విన్ అయినట్టు ఫీల్ అవుతూ ఉండేవాడు. తన ఛానల్ స్టార్ట్ చేశాడు. ఒకనొక స్టేజ్లో వీడియోస్ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ 10 వ్యూస్, 20 వ్యూస్, 30 వ్యూస్ లేదా 50 వ్యూస్ మ్యాక్సిమం, ఇలా ఎవ్వరూ పట్టించుకోలేదన్నమాట తన వీడియోస్ని. కానీ తను మాత్రం ఒక పని చేశాడు. ఏంటంటే అందరూ అనుకుంటారు కదా, ఇన్ని వ్యూస్ వచ్చినప్పుడు ఆపేద్దామని చెప్పేసి తను ఏం చేశాడంటే ఆపలేదు, ఆపకుండా ఉన్నాడు. అది మెయిన్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ చేస్తూ దీని మీద ఆపకుండా ఇంకా ఏం చేశాడంటే రోజుకి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, 10 గంటలు స్పెండ్ చేయడము, లేకపోతే 10 అవర్స్ 11 అవర్స్ అట్లా స్పెండ్ చేసేవాడు అనమాట. యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు, వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, కామెంట్స్ పెడుతూ ఉండేవాడు. వీడియోస్ని అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. అంటే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎలా వైరల్ అవ్వాలి అనేది అతనికి క్లియర్గా అర్థమైందనమాట. యూట్యూబ్లో గెలవాలంటే అల్గరిథం కాదు, ఆడియన్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి తనకు అర్థమైంది. సో దీని గురించి నేను క్లియర్గా వీడియో లాస్ట్లో మాట్లాడతాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. తను స్లోగా ఒక పెద్ద డెసిషన్ అనేది తీసుకున్నాడు. ఏంటంటే నేను ఇష్టం వచ్చిన వీడియోలు చేయను, నాకు నచ్చిన వీడియోలు నేను చేయను, జనాలు ఏ వీడియోస్ చూడాలనుకుంటారో ఆ వీడియోసే చూస్తాను. అంటే నార్మల్గా రెగ్యులర్ లైఫ్లో జరిగేవి ఏముంటాయి అవన్నీ పెట్టామనుకోండి, అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది చూస్తారు, లక్లో క్లిక్ అవ్వచ్చు. కానీ పెద్ద పెద్ద ఐడియాస్, షాకింగ్ కాన్సెప్ట్స్, ఎగ్జైట్ అయ్యే థంబ్నెయిల్స్, ఇవన్నీ కూడా ఎక్కువ క్లిక్స్ ఇస్తాయి, ఎక్కువ వ్యూస్ ఇస్తాయని తనకు అర్థమైందనమాట. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. స్టార్టింగ్లో తనకు ఒక బ్రాండ్ స్పాన్సర్ వచ్చారనమాట. అతను $5,000 ఇస్తానంటే, కాదు నాకు $10,000 కావాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు $10,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తన నెక్స్ట్ వీడియో ఏం చేశాడంటే, ఆ స్పాన్సర్షిప్ గురించి చేస్తున్న వీడియోని ఏం చేశాడంటే ఆ మొత్తం డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ వీడియోలోనే పెట్టాడు. మొత్తం కంప్లీట్ $10,000. ₹1 కూడా మనం ఏం చేస్తాం, దాచుకుందాము, లేకపోతే సేవ్ చేసుకుందాము, లేకపోతే ఎక్విప్మెంట్ కొనుక్కుందాం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేశాడనమాట. ఆ మొత్తం $10,000ని తీసుకెళ్ళి మళ్ళీ వీడియోలను పెట్టాడు. నేను ఈ $10,000ని ఒక పర్సన్కి, ర్యాండమ్ పర్సన్కి ఇస్తున్నాను, ఒక ఎవరో రోడ్డు మీద ఉన్న పర్సన్కి నేను ఇస్తున్నాను, ఇట్లా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాడనమాట. ఆ వీడియో చాలా చాలా వైరల్ అయింది. జనాల్లో క్యూరియాసిటీ పెరిగిందనమాట. ఏంటిది, ఎందుకు ఇస్తున్నాడని చెప్పి వీడియోని పూర్తిగా చూశారు అండ్ షేర్ కూడా చేశారు అందరికీ. ఇది డిఫరెంట్గా ఉంది, అందరూ చాలా బాగుంది, దీన్ని ఒక వామ్లెట్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే మనకేదో తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడే తిన ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నాడు. మనీ అనేది సేవ్ చేయడం కోసం కాదు, గ్రోత్కి టూల్ కింద ఉపయోగించుకుందాము. నెక్స్ట్ వీడియోస్కి డబ్బులు పెడదాము, నెక్స్ట్ వీడియోస్ని ఇంకా మంచి కంటెంట్ ఇద్దాము, ఎక్కువ వ్యూస్ తెచ్చుకుందాము. అలా ఎక్కడ కూడా లిమిట్ చేయలేదన్నమాట. వచ్చిన $10,000లో $5,000 దాచుకుని 5,000 పెట్టాల, మొత్తం 10,000 పెట్టాడు. ఆ తర్వాత తను సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి వీడియోలని మళ్ళీ పెడుతూ ఉండేవాడు అనమాట. ఇంకా పెద్ద ఛాలెంజెస్, ఇంకా పెద్ద పెద్ద గివ్ అవేస్, ఇంకా బెటర్ క్వాలిటీ ఉండే వీడియోస్, ప్రతి వీడియో లాస్ట్ వీడియో కంటే బెటర్గా ఉండేలాగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట. ఒక యూనిక్ స్టైల్ ఉండేది. ఇక్కడ ఆగిపోదాము, ఓకే ఇంత రెవెన్యూ పెడితే సరిపోతుందని అనుకోవాలి, ఇంకా ఎక్కువ రెవెన్యూ పెడదాం, ఇంకా ఎక్కువ గ్రోత్ తెచ్చుకుందాము అని చెప్పి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు కూడా వేరే వాళ్ళలాగా జస్ట్ ఏదో వీడియో పెట్టేద్దాము వాళ్ళకి నచ్చుతుంది అని అనుకోలేదన్నమాట. ఇది చూసి ప్రతి వీడియో చూసి ప్రతి సెకండ్ చూసి వాళ్ళు వావ్ అని ఫీల్ అవ్వాలని అనుకునేవాడు అనమాట. అందుకే తన వీడియోల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏముంటాయి తెలుసా, క్రేజీ ఐడియాస్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉంటాయి మధ్యలోనే, అండ్ హై ఎనర్జీ ఉంటుంది అనమాట. అవే కదా ఎక్కువ చూడాలనుకుంటుంటారు అందరూ. అండ్ ఈ తర్వాత తను సింపుల్గా తను ఒక్కడే చేసుకుంటూ ఓకే సరిపోతుంది, నాకు ఇంత రెవెన్యూ వస్తుంది కదా సరిపోతుందని అనుకోవాలి. ఒక టీం బిల్డ్ చేసుకున్నాడు. టీం బిల్డ్ చేసుకొని ఎడిటర్స్ని, ఐడియాస్ ఇచ్చే టీమ్స్ని, ఫ్రెండ్స్ని, వీడియోలో కనిపించే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళే, క్రిస్ అని వాళ్ళంతా, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలిసి అందరితో కలుపుకుంటూ బెస్ట్ వీడియోస్ క్రియేట్ చేయాలని చెప్పి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో ప్రతి థంబ్నెయిల్ మీద కూడా ఒక రీసెర్చ్ టీం ఉంటుంది వాళ్ళకి. కొంచెం కొంచెంగా పెరిగాడు. ఇతను డైరెక్ట్గా టీంని పెట్టుకుని స్టార్ట్ చేయాలి, టీంతో ఇంకా గ్రో అవడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట.
సో లక్షలు వచ్చాయి, మిలియన్స్ వచ్చాయి, బిలియన్స్ వచ్చాయి, అంటే కోట్లలో వ్యూస్ కూడా వచ్చాయి. ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అయ్యాడు. ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుస్తున్నాయి అనమాట ఈ మిస్టర్ బీస్ట్ జర్నీలో. ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ కోట్ చేశాను, మళ్ళీ మీకు క్లియర్గా చెప్తా చూడండి. మీకు కూడా ఇది అప్లికబులే. మీకు కూడా మీలో మీరు 100 మంది చేస్తున్నారు అనుకోండి, 100 మందిలో అట్లీస్ట్ 10 మందికని ఇది అప్లికబుల్ అనమాట. కన్సిస్టెన్సీ ఉండాలి. వ్యూస్ రాకపోయినా సరే కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. నెక్స్ట్ ఆడియన్స్ ఫస్ట్. ఆడియన్స్కి నచ్చింది మాత్రమే మనం చేయాలి. మనకు వచ్చింది లేకపోతే మనకు నచ్చింది మనం చేయకూడదు అనమాట. థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ అనేది 50% సక్సెస్. క్లిక్ రాకపోతే వీడియో వేస్ట్ కదా. అండ్ నెంబర్ 4 వచ్చి రీఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మంచి క్వాలిటీ వీడియోస్ తీయండి. అండ్ నెంబర్ 5 వచ్చేసి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వీడియో. ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు, మన ఆడియన్స్కి ఏది వర్క్ అవుతుంది, నా సబ్స్క్రైబర్స్కి ఏది వర్క్ అవ్వట్లేదు, అలా ఆలోచించండి. అండ్ నెంబర్ 6 వచ్చేసి చిన్నగా కాదు పెద్దగా ఆలోచించండి. ఏదో ఒక వీడియో చేసేద్దాము, జరుగుతున్నదాన్ని రికార్డ్ చేసేద్దామని కాకుండా ముందుకు వెళ్ళండి. అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఒకప్పుడు ఒక 10 వ్యూస్ కోసం, 100 వ్యూస్ కోసం ఎదురు చూసిన ఒక చిన్న అబ్బాయి ఈరోజు ప్రపంచం మొత్తం అసలు తన వీడియో వస్తుందంటేనే ఎదురు చూసే స్టేజ్లో ఉన్నాడనమాట. ఇతనే మన మిస్టర్ బీస్ట్. మీరు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే స్లోగా స్టార్ట్ చేయండి, కానీ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది స్లోగానే, అండ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అనమాట. మనం మాట్లాడుకున్న 6 పాయింట్లు మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకు ఇది క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఎవ్రీ పాయింట్ మనం వేరే వాళ్ళ లెసన్ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. తను ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నాడు. బట్ ఆ లెసన్ అనేది మనకి ఈజీగా డైరెక్ట్గా అర్థమవుతుంది కదా, తన లైఫ్ స్టోరీ మనకు కనిపిస్తుంది క్లియర్గా. అది తీసుకుని మనం కూడా ఎక్కడ ఆగిపోకుండా ఎక్కడెక్కడైతే మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో ఆ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ వీడియో చేయాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్న వీడియో చేయాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటూ ఉండాలన్నమాట. సో సక్సెస్ అనేది ఎవరో తీసుకొచ్చి ఇచ్చేది కాదు. మనం ఏదో మనం చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుందని అనుకోవడం అది ఒక లక్ ఫ్యాక్టర్ మాత్రమే. అలా కాకుండా మీరు తీసుకుని రావాలి, దాన్ని గ్రాప్ చేసుకోవాలన్నమాట. నాకు సక్సెస్ రావాలని చెప్పి మీరు లాక్కుని రావాలంటే మీరు అంతే ఎఫర్ట్ పెట్టి పైకి ఎదుగుతూ ఉండాలన్నమాట. సో మీకు ఇది క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. చిన్నగా ఆలోచించకండి, కొంచెం పెద్దగా ఆలోచించండి. ఎప్పటికైనా సరే మీ సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఫస్ట్ ఉంటుంది. మిగతా చిన్న ఇష్యూస్ అంటారా, థంబ్నెయిల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక వీడియోస్లో కానీ ఎక్కడో ఒక ఛానల్లో కానీ దొరుకుతూనే ఉంటాయి. కానీ మెయిన్ పాయింట్ కంటెంట్. మీ కంటెంట్ ఈరోజు ఇలా ఉంది, రేపు నెక్స్ట్ ఏంటి, ఒక 6 నెలల తర్వాత ఏంటి, 1 ఇయర్ తర్వాత ఏం కంటెంట్ చేయాలి నేను, ఆ తర్వాత ఏం కంటెంట్ చేయాలి, ఇది ఒక ఫుల్ టైమ్ ఎఫర్ట్ లాగా తీసుకుని మీరు చేయాలన్నమాట. ఏదో పార్ట్ టైం లాగా టైం పాస్లా మాత్రం చేయకండి. మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇది నచ్చింది, మీకు ఈ క్లియర్ ఐడియా మీకు నచ్చింది అని అనుకుంటే కనుక, ఈ లెవెల్లో మీరు కూడా గ్రో అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇది ఇన్స్పైరింగ్గా ఉందా, లేకపోతే మీరేమనుకుంటున్నారు, మీకు వ్యూస్ వస్తున్నాయా, లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారా, రావట్లేదా, ఏంటి మీ ప్రాబ్లం అనేది మీ అనాలిసిస్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నన్ను అడగద్దు, మీ అనాలిసిస్ మీరు మెన్షన్ చేయండి. దీనివల్ల రావట్లేదేమో అని చెప్పండి. దాని తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. మీ గ్రోత్లో నా పార్ట్ కూడా కొంచెం ఉండాలని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అండ్ హైప్ కూడా చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. మీ వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి.